జిఎస్ గుడ్ ఈవినింగ్. శత్రువైనా మిత్రుడైనా డోంట్ కేర్, నా మాట వినుకుంటే మటాఫే, సుంకాల మోత మోగిస్తానంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. తాజాగా కెనడాపై ఆయన కన్ను పడింది. ఒటావా టార్గెట్గా వాషింగ్టన్ టారిఫ్ తూటాలు పేల్చింది. వాణిజ్య ఒప్పందం ఖరారు చేసే విషయంలో చివరి నిమిషంలో నిబంధనలు మార్చి షాక్ ఇచ్చింది. కెనడాపై భారీ సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. తమ షరతులకు కెనడా అంగీకరించలేదని ట్రంప్ చెప్తుంటే ఆఖరి నిమిషంలో ఆర్థికంగా భారమైన అన్యాయమైన నిబంధనలు పెట్టడంతోనే మా క్యానీ మండిపడుతున్నారు. అసలు వాణిజ్య చర్చలు అంటే పరస్పర ప్రయోజనాల కోసం జరిపే చర్చలా, లేదంటే అమెరికా తన ఆర్థిక శక్తిని ఉపయోగించి షరతులు విధించడమేనా? ఒప్పందం కుదిరే సమయంలో చివరి నిమిషంలో నిబంధనలు మార్చడం అనేది ఎంతవరకు న్యాయం? కెనడా అంగీకరించకపోతే వెంటనే 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించడం వాషింగ్టన్ ఆధిపత్య ధోరణికి నిదర్శనమా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా టారిఫ్లతో ఒత్తిడి పెంచడం ద్వారా పొరుగు దేశాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రదేశంపై ఆంక్షలు విధించడంతో అమెరికన్లు సైతం మండిపడుతున్నారు. నిజంగానే టారిఫ్ల పేరుతో టార్చర్ చేస్తోందా? అమెరికా బెదిరింపు రాజకీయాలు చేస్తోందా? చివరి నిమిషంలో నిబంధనలు మార్చడం దేనికి సంకేతం? వాణిజ్య చర్చల్లో సమాన భాగస్వామ్యాన్ని కోరుకోవడం తప్పదా? కెనడాపై సుంకాలతో ఒత్తిడి పెంచడం వెనుకున్న అసలు వ్యూహం ఏంటి? ఈ చర్చ ఇప్పుడు జరుగుతోంది సర్వత్రా.